మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంతో పాడి పరిశ్రమకు లాభదాయకమని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఉమా అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని రాజగుడిపల్లి గ్రామ పంచాయతీలోని PMDS ప్రోగ్రాంలో భాగంగా రాజగుడిపల్లిలో అరుణ అనే రైతు ఓ ఎకరా పొలంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంతో వేసిన పంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఉమా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంతో 30 రకాల విత్తనాలు పొలంలో చల్లడం, పొలంలో ఎటువంటి ఎరువులు వేసుకోకుండా ప్రకృతి వ్యవసాయ జీవామృతం, ఘనామృతం వాడి భూమిని సారవంతం చేయడం, అలాగే పశువులకు ఎండాకాలం పశుగ్రాసం కొరత రాకుండా పశువులకు పచ్చిమేపుగా రైతులు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. ఒంటిమిట్ట మండలంలో ఇప్పటికే 50 ఎకరాల PMS విత్తనాలు రైతులు వేసుకున్నారని, ఇప్పటికే 162 మంది రైతులు ఈ విధానం చేపట్టారని ఆమె తెలిపారు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ తరఫున ఈ ఎండాకాలంలో మనకు పశుగ్రాసంకు కొరత లేకుండా ఈ PMDS అనే విత్తనాలు తెచ్చి చల్లుకునే దానివల్ల రైతులు అట్లా భూమి సారవంతం చేసుకునేదే కాకుండా వాళ్ళకుండే పశువులను కూడా వాళ్ళు చక్కగా పచ్చి మేత కోసి వాటికి పెడుతున్నారు. ఈ గ్రామంలో రాజగుడిపల్లి గ్రామము దాదాపుగా 20 మంది రైతులు దాకా వేస్తున్నారు. అందరూ 1 ఎకరా 6 ఎకరాలు వేస్తున్నారు. వాళ్ళు చెప్పడం ఏమంటే, ఈ గ్రాసం వల్ల మనకు ఈ ఎండాకాలంలో పశుగ్రాస కొరత అనేది లేకుండా మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు. అలాగే పాలు కూడా పెరిగినాయంట. వెన్న శాతం కూడా ఎక్కువ వస్తూ ఉంది. 70 నుంచి 80 రూపాయలకు లీటరు బాగా అమ్ముకుంటున్నాము. కాబట్టి అట్లా మాకు ఆదాయం వస్తుంది అని. అలాగే ఈ కరువులో మళ్ళీ వాటికి మినరల్ మిక్సర్ అని దానా కొనడము, ఈ ఖర్చు కూడా మాకు తగ్గింది. 30 రకాల విత్తనాలు వేసుకునే దానివల్ల వాటికి సంపూర్ణంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు అట్లా అన్ని రకాలుగా అందుతున్నందువల్ల మాకు బాగా ఆదాయం ఉంది అంటున్నారు. అలాగే కొన్ని ఆకుకూరలు, మునగ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రాగులు, సద్దలు ఇలాంటివి కూడా కొన్ని ఏపుగా పెరిగినవి అవి కూడా పోసుకొని ఈ అలసందలు ఇలాంటివి ఇంటికి కూడా వాళ్ళు వంటకు కూడా వాడుకుంటున్నారు. అట్లా కూడా మాకు ఆదాయమే అంటున్నారు మహిళలు. ఇప్పుడు అన్నపూర్ణ గారు మాట్లాడారు, అట్లే అరుణ గారు మాట్లాడారు. కాబట్టి PMDS విత్తనాలు వేసుకొని పొలంలో కనుక వేసుకున్నట్లయితే ఈ కరువును మనము పశువులకు మేపు లేదు అనేది లేకుండా అధిగమించవచ్చు అనేసి పశుసంవర్ధక శాఖ తరఫున మేము రైతులను ఇది ప్రోత్సహిస్తున్నాము. ఆల్రెడీ వీళ్ళు ఏప్రిల్ నుంచి సాగుబడి చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా పచ్చగా పొలంలో బాగా కనపడుతుంది ఒంటిమిట్టలో. కాబట్టి పశుగ్రాస కొరత అనేది ఏర్పడకుండా మళ్ళీ ఎక్కువ దానా కొనడము, మినరల్ మిక్సర్స్ ఇవన్నీ కూడా ఖర్చు లేకుండా ఈ కరువులో ఇబ్బంది లేకుండా కరువును అధిగమించవచ్చు అనేది రైతుల అభిప్రాయము. మేము ఇక్కడ ఒంటిమిట్ట ఏడీని మాట్లాడుతున్నాను. నా పేరు ఉమా, సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ PMD వలన ఉపయోగాలు చెప్పాలనే ఉద్దేశంతో మనము కొన్ని గ్రామాలు సందర్శిస్తున్నాము. దాంట్లో రాజగుడిపల్లెలో ఈరోజు ఇది PMDS పొలం అన్నమాట. చూడు వచ్చినాయి లేదు బాగా ఆడొకరు ఉన్నాను మేము వీడియో కొట్టుకుంటా. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. నేను ఒంటిమిట్ట మండలంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఒంటిమిట్ట మండలంలో ప్రస్తుతానికి 70 మంది రైతులు 150 ఎకరాల వరకు మనం PMDS పద్ధతి అవలంబించాము. PMDS పద్ధతి అంటే మనకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాము. ఈ పద్ధతి మనకు తొలకరి వర్షాలు రాకముందు పెద్ద పెద్ద విత్తనాలను సీడ్ పెల్లటైజేషన్ చేసి భూమిలో విత్తుకుంటాము. మనకి ఈ విత్తనాలు మనము BRC సెంటర్లు ఒంటిమిట్ట 1, ఒంటిమిట్ట, మల్కాట్పల్లి, చెర్లోపల్లి 3 గ్రామాల్లో అందుబాటులో ఉంచాము. 15 రకాల విత్తనాలు 13 కేజీలు వచ్చి మనం 1000 రూపాయలకు రైతులకు అందుబాటులో ఉంచాము. ప్రస్తుతం మనం ఇక్కడ
రాచగుడిపల్లిలో ఉన్నాము. రాచగుడిపల్లిలో ప్రస్తుతానికి 20 మంది రైతులు వేశారు. ఈ 20 మంది రైతుల్లో మన అరుణ కూడా మా పిఎండిఎస్ పద్ధతి వేశారు. ఇప్పుడు తన అనుభవాలు ఆమె చెప్తుంది. పంటను నేను పశుగ్రాసంగా ఉపయోగించుకోవడం జరిగింది. పశుగ్రాసంగా ఉపయోగించుకోవడం వలన నాకు పాల ఉత్పత్తి బాగా పెరిగినది. అలాగే దీనికి తవుడు దానా ఖర్చు పెరిగినది నాకు. ఇది ఇంకా 3 నెలలు ఉంచుకుంటాం మేము. 3 నెలలు పంట కోసి ఎనుములకు వేసిన తర్వాత మేము మళ్ళీ భూమిలో ఈ పంటను కలిగి దున్నుకోవడం, వేరే పంటను పెట్టుకోవడం జరుగుతుంది. ఇది బాగా భూమి సారవంతమయ్యి మాకు అధిక పంట దిగుబడి వస్తుంది. అలాగే పాల ఉత్పత్తి పెరుగుతుంది. నాకు అధిక ఆదాయం వస్తుంది. పిఎండిఎస్ వలన సారవంతమయ్యి వృద్ధి చెందుతుంది. ఇంకా మీ ఊళ్ళో నా పంటను చూసి ఇంకా కొంతమంది రైతులు వేసుకున్నారు. ఈ పిఎండిఎస్ పద్ధతి వలన చాలా ఉపయోగకరంగా ఉంది నాకు. అలాగే ఇంకా కొంతమంది రైతుల చేత నేను వేపించడం జరిగింది. నేను నా 1 ఎకరా పొలంలో 25 రకాల విత్తనాలు వేయడం జరిగింది. ఇది పశుగ్రాసంగా ఉపయోగించుకోవడానికి నేను వేసుకోవడం జరిగింది. నాకు 5 ఎనుములు, వాటి దూడలు 5 ఉన్నాయి. వాటికి మేతగా నేను ఉపయోగించుకుంటున్నాను. అలాగే ఇందులో పెసర, జనుము, జీలుగా, మినుములు, ఉలవలు వేసుకోవడం జరిగింది. ఈ పెసర కూడా వచ్చి నేను 2 సార్లు కోసుకొని 2-3 కేజీల దాకా నాకు వచ్చినవి.